రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక కేటీఆర్ కు ఇటు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన తీసుకోవడానికి రిజెక్ట్ చేయడంతో ఇక కేటీఆర్ ఏసీబీ కేసును ఎదుర్కోవాల్సిందే. ముందుగా ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదు, తనకు సంబంధం లేకుండానే ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా చేసిందంటూ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందే అంటూ కూడా క్వాష్ పిటిషన్ ముందుగా హైకోర్టు కొట్టేసింది. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసిన ఏసీబీ కేసు పైన సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన కేసు విషయంలో తాము కల్పించుకోలేమంటూ కూడా క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఇక కేటీఆర్ ఏసీబీ కేసును ఎదుర్కోవాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే అనే అంశాన్ని ఫార్ములా ఈ కేసు విషయంలో జరుగుతున్న ఈ కేసులో ఇక కేటీఆర్కి ఎలాంటి ఇక వేరే మార్గాలు లేవు. ఆయన ఏసీబీ జరుగుతున్న ఈ కేసులో ఆయన విచారణకు హాజరు కావాల్సిందే. రాజకీయంగా ఇది తనను రాజకీయంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసును పెట్టిందంటూ ఆయన న్యాయస్థానాలకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇక అక్కడ ఆయనకు సానుకూల తీర్పు రాకపోవడం లేదా కనీసం ఆ కేసును విచారణ కూడా సుప్రీంకోర్టు తీసుకోకపోవడంతో ఇటు కేటీఆర్ ఏసీబీ కేసుతో పాటు ఈడీ కేసును 2 కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రాజకీయంగా ఆయన చేసిన ఆరోపణలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఏసీబీ అదేవిధంగా ఈడీ కేసులు పెట్టిందంటూ ఇప్పటివరకు చేసిన ఆరోపణలో కేటీఆర్ ఆరోపణలో పసలేదు, లేదంటే నిజం లేదని చెప్పడానికి హైకోర్టు క్వాష్ పిటిషన్ అదేవిధంగా సుప్రీంకోర్టులో వేసిన 2 క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఇక ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కేసు సంబంధించిన నిధుల కేటాయింపులో నాడు ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం లేకుండా ఎందుకు మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యక్తిగత అభిప్రాయం ఉందా, లేదంటే ప్రభుత్వమే అలా నిర్ణయం తీసుకోమని చెప్పిందా, కేవలం అధికారులను పురమాయించడం వెనుక కేటీఆర్ వ్యక్తిగత లాభం ఏమన్నా ఉందనే అంశాలపై పూర్తిగా విచారణ జరగాలని హైకోర్టు చెప్పడంతో దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిధులు విదేశాలకు మళ్లించినప్పుడు అవి దాని ద్వారా క్విడ్ ప్రోకో ఎవరికి జరిగిందనే అంశంపై విచారణ జరగాలి. కాబట్టి దీనిపై ఏసీబీ అదేవిధంగా ఈడీ 2 కేసులు జరుగుతున్నాయి. కాబట్టి ఇక కేటీఆర్కి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇక న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇక విచారణకు ఆయన వెళ్లాల్సిందే. ఇప్పటికే ఏసీబీ కేసులో ఒకసారి విచారణకు వెళ్ళిన కేటీఆర్ రేపు ఈడీ కేసుకు విచారణకు హాజరవుతున్నారు. ఇక ఏసీబీ మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులకు సంబంధించి కేటీఆర్ ఇప్పటివరకు చేసిన రాజకీయ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగంగా తనపై చేస్తున్న ఇలాంటి కేసును పెట్టారంటూ చేసిన ఆరోపణలో నిజం లేదనే వాదన ఇక న్యాయస్థానంలో తేలింది. కాబట్టి ఈ కేసుల విషయంలో కేటీఆర్ ఏం చేయబోతారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటివరకు న్యాయస్థానాలు ఆయన చేసిన ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలను హైకోర్టు చెప్పింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇక విచారణకు హాజరు కావాల్సిందని ఇటు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిందని చెప్పొచ్చు.